హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఐన్స్టీన్, సర్ సివి రామానుజన్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఎంతోమంది సభ్యులుగా కొనసాగినటువంటి ఆనాటి రాయల్ సొసైటీ ఇప్పుడు ఇంకా ఉందా? ఈ సొసైటీ ఇంకా ఉనికిలో ఉందా? ఈ సొసైటీని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఏ ఉద్దేశంతో ఈ సొసైటీని స్థాపించారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. 1660 నవంబర్ 20వ తేదీన ఈ రాయల్ సొసైటీ లండన్లో స్థాపించబడింది ఫ్రెండ్స్. మనుషుల్లో మరి సహజ జ్ఞాన మెరుగుదలకు అంకితమైన శాస్త్రీయ అకాడమీని రూపొందించడానికి గ్రాషన్ కాలేజీ చేసిన సిఫార్సులు ఆమోదించబడినప్పుడు ఈ సొసైటీ స్థాపించబడింది. స్కాట్లాండ్ రాజైన కింగ్ చార్లెస్ II ఈ సొసైటీని స్థాపించారు. ఈ సొసైటీ ఏ ఉద్దేశంతో స్థాపించబడిందంటే సైన్స్లో శ్రేష్టతను గుర్తించడం కోసం, ప్రోత్సహించడం కోసం, మద్దతు ఇవ్వడం కోసం మరియు మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ అభివృద్ధిని మరియు ఉపయోగాన్ని ప్రోత్సహించడం కోసం, ఈ సైన్స్ అభివృద్ధిని చేయడం కోసం ఈ సొసైటీని స్థాపించడం జరిగింది. ఈ రాయల్ సొసైటీ స్థాపించింది వివిధ రంగాల్లో సైన్స్ను అభివృద్ధి చేయడం కోసం. ఈ సొసైటీని 1660 నవంబర్ 20వ తేదీన ఒక పురాతన శాస్త్రీయ అకాడమీగా మొట్టమొదట ప్రారంభించబడింది. ఆ తర్వాత దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ సొసైటీలో ఇప్పుడు మన భారతీయులు సభ్యులుగా ఉన్నారా? ఎవరెవరు మన భారతీయులు సభ్యులుగా ఇందులో ఉన్నారు అని తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన జీవశాస్త్రవేత్త కృష్ణస్వామి విజయరాఘవన్ మరియు ప్రొఫెసర్ తేజేందర్ సింగ్ విర్దా ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు ఫ్రెండ్స్. తర్వాత అసలు ఈ సంఘంలో ఇప్పుడు ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సంఘంలో మరి 800 మంది సభ్యులు ఉంటారు. ప్రతి సంవత్సరం 85 మంది వైదొలుగుతుంటారు. మళ్ళీ 85 మంది కొత్త సభ్యులు ఎన్నుకోబడతారు ఫ్రెండ్స్. ప్రస్తుతం ఈ సంఘానికి నోబెల్ బహుమతి గ్రహీత పాల్ నర్స్ ఈ సంఘానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు ఆర్డియన్ స్మిత్ నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అక్టోబర్ 8, 2024 తేదీన జరిగిన ఎన్నికల్లో పాల్ నర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన డిసెంబర్ 25 అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున 2025న ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు